సౌత్ ఈస్ట్ ఏషియా గ్లోబల్ సౌత్లా ఒక కొత్త ఆర్డర్ తయారు చేస్తున్నాడు నా దేశ ప్రధాని. మోదీ నడుస్తూ ఉంటే, పుతిన్ మాట్లాడుతూ ఉంటే, మోదీకి వచ్చిన గౌరవం చూస్తూ ఉంటే ఒక భారతీయుడు లెక్క నా గర్వం నిజంగా చెప్పాలంటే తారా స్థాయికి పోతుంది ఫ్రెండ్స్. అన్నాడు పెట్టిన దిష్టి బొమ్మ అనేది ఖచ్చితంగా మన ఇంటి చుట్టూ ఉండాలి కాబట్టి ఆ ముఖం ఎట్లుందో మీరు చెప్పుర్రి నాకు. ఎంత గౌరవంగా ట్రీట్ చేసిందో మోదీ గారిని ఒకసారి మీరు చూడండి. వెనుక రోజులు లెక్క పోయినాయి. కిసీకే సామ్నే ఝుకేగానే తగ్గేగా లేదని అంటాం చూడు, అది భారత్. నా ఓపిక ఇక చచ్చింది. ఇంకొక అడుగున భారత్కి ఖిలాఫ్ వేస్తే నా కొడక అనన్న మెసేజ్ ఈ ఎస్సీఓ మీటింగ్ నుంచి దేశ ప్రధాని ఇచ్చేసి వచ్చిండు. మోదీ గారి స్పీచ్ అనేది కేవలం ఒక మాటల గారడీ కాదాడ. ఇన్ఫ్యాక్ట్ ఆయననే మీటింగ్ నడుపుతున్నట్టుండే. హీ వాస్ లీడింగ్ ఇన్ ది మీటింగ్ మై డియర్ ఫ్రెండ్. యుఎస్ టారిఫ్లకు, గ్లోబల్ ప్రెషర్లకు తగ్గేదే లేదో. ఇది నయా భారత్ గెలుకుతే పరిచయం చేస్తుంది మహాభారత్. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. దేశ ప్రధాని మన గర్వం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చైనా విజిట్. నిజంగా చెప్పాలంటే ప్రతి భారతీయుడికి ఒక గర్వ దినం లెక్క మనం అనాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆ స్వాగ్ చూడుర్రి మోదీ గారిది స్వాగ్. ఆ స్వాగ్ అనేది ఊకనే రాదు. ఎంత పరిశ్రమ చేసి ఎంత ఎఫర్ట్ పెడితే ఈ ఎఫిషియన్సీ వస్తుందో ఒకసారి మీరు ఆలోచించు. ఎస్సీఓ మీటింగ్ కంటే ముందు అజిత్ దోవల్ గారు పోతారు, మన చైనీస్ అఫీషియల్స్ని కలుస్తారు. పుతిన్ గారి దగ్గరికి పోతారు, డైరెక్ట్గా పుతిన్ గారే ఆయన వచ్చి మాట్లాడతారు. సో ఇంత పెద్దగా ఇంత వర్కౌట్ చేసిన తర్వాత భారత్ ఎస్సీఓ మీటింగ్కి పోతుంది. జస్ట్ ఒకసారి ఆ గ్లిమ్సెస్ చూడండి ఫ్రెండ్స్, ఆ స్వాగ్ చూడండి. షోల్డర్ టు షోల్డర్ పెట్టి నడుస్తాడు నా దేశ ప్రధాని. ఇట్స్ ఎ వరల్డ్ ఆర్డర్. సౌత్ ఈస్ట్ ఏషియా గ్లోబల్ సౌత్లా ఒక కొత్త ఆర్డర్ తయారు చేస్తున్నాడు నా దేశ ప్రధాని. మోదీ నడుస్తూ ఉంటే, పుతిన్ మాట్లాడుతూ ఉంటే, మోదీకి వచ్చిన గౌరవం చూస్తూ ఉంటే ఒక భారతీయుడు లెక్క నా గర్వం నిజంగా చెప్పాలంటే తారా స్థాయికి పోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈడు ముఖం ఎట్లుందో జర నాకు ఒకసారి కమెంట్ రూపంలో చెప్పుర్రి. అన్నాడు పెట్టిన దిష్టి బొమ్మ అనేది ఖచ్చితంగా మన ఇంటి చుట్టూ ఉండాలి కాబట్టి ఆ ముఖం ఎట్లుందో మీరు చెప్పుర్రి నాకు. మన లాంగ్వేజ్లోనే చెప్పుకుందాం. తో భారత్, రష్యా, చైనా సాలిడ్ సీట్. పరేషాన్లల్లా పతంగ ఎగిరేనికే అమెరికా స్వీట్ చీట్ ట్వీట్. పాకిస్తాన్కి ఏం మిగిలిందిరా అంటే లాస్ట్కి ఎంటీ స్ట్రీట్. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇది వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ షీ అనాలేమో నేను, జిన్పింగ్ ఎవరైతే ఉన్నారు కదా చైనా ప్రెసిడెంట్, ఆయన తిరిగే కారు అది. మోదీ గారు ఇంట్లో ట్రావెల్ చేశారు. అంటే చైనా ఎంత గౌరవంగా ట్రీట్ చేసిందో మోదీ గారిని ఒకసారి మీరు చూడండి. వెనుకటి రోజులు లెక్క పోయినాయి. వెనుకటి రోజులు లెక్క మేము అది చేస్తాం కాదు. ఆమ్నే సామ్నే కూర్చున్నాం, కళ్ళు పెట్టి మాట్లాడతాం. నా కొడక ఇది భారత్. కిసీకే సామ్నే ఝుకేగానే తగ్గేగా లేదని అంటాం చూడు, అది భారత్. ఈ కార్లో ట్రావెల్ చేసిన జనరల్లీ కమ్యూనిస్టులు చాలా చూసి ఉంటారు చైనాలో. ఈ అరుదైన గౌరవం అందరికీ ఇయ్యరు. నాకు తెలిసి మంచోళ్ళకి రాలే మన దేశ ప్రధానికి వచ్చింది. 45 minutes పుతిన్ గారు 10 నిమిషాలు వెయిట్ చేసి కార్లో ఎక్కించుకొని మోదీ గారితో ఏ టెలిప్రాంప్టర్ లేదు, ఎవ్వడు లేడు, ఏకాంతంగా డిస్కస్ చేసిండ్రు. ఈ అరుదైన గౌరవం ఇట్స్ ఎ పుతిన్. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, పుతిన్ ఇది ఇలా అరుదైన గౌరవం. ఆల్రెడీ మీకు ఇక్కడ ఫోటోలు కూడా నేను పెట్టిన. మోదీ గారు ఇంకా పుతిన్ మనకి ఇక్కడ కనిపిస్తారు ఈ కార్లో. కట్ చేసి సీన్ లోపలికి పోతే అసలు ఎస్సీఓ మీటింగ్లో ఏం డిస్కస్ చేసిరు గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, సెక్యూరిటీ అంశాల మీద, టెర్రరిజం మీద ఫర్మ్ స్టాండ్ తీసుకుంటామని చెప్పిండ్రు. పాల్గామ్ విక్టిమ్స్ మ్యాటర్ అని చెప్పిండ్రు. అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉండాలా అని చెప్పిండ్రు. రీజనల్ ఇంటిగ్రేషన్కి ఎస్సీఓ కోఆపరేషన్ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుందని, ఒక షేర్డ్ ప్రాస్పెరిటీ అనంటే మేము ఎదగాల మీరు ఎదగాల అనే తత్వంలా ఒక మ్యూచువల్ ట్రస్ట్ డెవలప్ చేసుకోనికి, గ్లోబల్ మల్టీపోరాల్ వాయిస్లా భారత్ను ఒక సెంటర్ పిల్లర్ చేసి, ఇటు పక్కన షీ జిన్పింగ్, ఇటు పక్కన పుతిన్ పెట్టుకొని మధ్యలో భారత్ ఒక సెంటర్ పోల్ అయి ఒక సెంటర్ ప్లేయర్ లెక్క ఆడుతుంది చూడు. ఇది చాలా కీలకమైన డిస్కషన్స్ జరిగినాయి ఎస్సీఓలో. ఇప్పటిదాకా వచ్చిన కథనం యాజ్ పర్ ది ఎన్డీటీవీ. ఇవాళ భారత్ గర్వంతో నిలబడ్డది ఫ్రెండ్స్, అండ్ ఇట్ ఈస్ రైజింగ్ వెరీ టాల్. ఇవాళ మన టియాన్జిన్ అని అనుకుంటా చైనీస్ ప్లేస్, అక్కడ జరుగుతుంది ఎస్సీఓ మీటింగ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్సీఓ మీటింగ్ టియాన్జిన్లో జరుగుతున్నది ఫ్రెండ్స్. ఇవాళ ఆకాశం మొత్తం ఎట్లా అంటే చమ్కీలే అని అన్నట్టు ఉంటుంది కదా, అట్లానే ఉన్నది. అక్కడ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే సుమిత్ నడుస్తుందో అక్కడ మన దేశ ప్రధాని అడుగుపెట్టిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఒక పవర్ ఇవాళ ప్రపంచానికి భారత్ చూపించింది. ఒక డిప్లొమాటిక్ మాస్టర్ స్ట్రోక్ ఇవాళ
భారత్ ప్రపంచానికి చూపించింది. ఎస్పెషలీ నేనే పెద్దన్నా అని పోగడతో పోతున్న అమెరికాకు చూపించింది. ఎస్సీఓ మీటింగ్లో ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఇది కాలే, లాస్ట్ టైం చేయనీకి ఒప్పుకోలే, అందుకే డైరెక్ట్ సైన్ చేయాలన్నది మీటింగ్కి మన భారత్. కానీ ఈసారి ఎస్సీఓ మీటింగ్లో పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో ఏప్రిల్లో, దాన్ని ఖండిస్తూ మెంబర్స్ అందరూ మాట్లాడినారు. పహల్గామ్ అటాక్ ఏదైతే 26 మందిని పొట్టన పెట్టుకున్న చూడు, మతం అడిగి చంపిరు చూడు, మన ధర్మాన్ని అడిగి చంపిరు చూడు, ఆ ఘటన ఎవ్వరు మరవలే. మోదీ గారు క్లియర్ కట్గా డబుల్ స్టాండర్డ్స్ ఎవడైతే నడుపుతాడో చూడు, ఎవడైతే టెర్రరిజం స్పాన్సర్ చేస్తాడో వాడే విక్టిమ్ లెక్క డోంగ్ చేస్తానంటాడు చూడు, వాడు ఛాతీల గడ్డపార గుచ్చుతా ఎవరెవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో, ఆర్గనైజర్లు ఉన్నారో, ఫైనాన్స్ చేసినరో, ప్లానింగ్ చేసినరో, ఎగ్జిక్యూషన్ చేసినరో వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం కాదు, ధర్మం దొరికే వరకు ఇక పోరాడుతూనే ఉంటుంది భారత్ అని చెప్పి ఒక స్టేజ్ సెట్ చేశాడు. ఇక ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇక ఈ ముఖం ఎట్లనో పెట్టుకున్నాడు చూడు, వాని ముఖం ఎట్లా అయిపోయింది అని అంటే ఇక అసలు ఆడు పక్కకు నిలబడి, ఆడు ఎందుకు నిలబడ్డాడో కూడా తెలియదు. కాకపోతే నేనేమంటా అంటే ఎక్కడ పోయినా మనకు ఒక దిష్టి చుక్క అనేది ఉండాలి కదరా బాయ్, ఆ దిష్టి చుక్క లెక్క ఆడు షబాజ్ షరీఫ్ గాడు నిలబడ్డాడు. భారత్ కూడా ఒక క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది ఏంటంటే ఇక నా ఓపిక చచ్చింది రే, నా ఓపిక ఇక చచ్చింది, ఇంకొక అడుగున భారత్కి ఖిలాఫ్ వేస్తే నా కొడక అన్న మెసేజ్ ఈ ఎస్సీఓ మీటింగ్ నుంచి దేశ ప్రధాని ఇచ్చేసి వచ్చిండు. మేమేంద్ర గ్లోబల్ పవర్ కావాలని చెప్పి ఓ పెద్ద ఆన్ని అడిగేది, మేమే పవర్ సెంటర్ అని చెప్పి మోదీ గారు చూపించారు. ఇవాళ మోదీ గారి స్పీచ్ అనేది కేవలం ఒక మాటల గారడీ కాదాడ, ఇన్ఫ్యాక్ట్ ఆయననే మీటింగ్ నడుపుతున్నట్టుండే. హీ వాస్ లీడింగ్ ఇన్ ది మీటింగ్ మై డియర్ ఫ్రెండ్, అండ్ ఇట్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవరీ ఇండియన్. ఇదొక జియో పొలిటికల్ వెయిట్ ఇన్ యాక్షన్ అని చెప్పి చెప్తున్నారు పెద్దలందరూ రాజకీయ నిపుణులు. ఎందుకంటే షోల్డర్ టు షోల్డర్ నడుసుడే, తగ్గేదే లేదు. యుఎస్ టారిఫ్లకు గ్లోబల్ ప్రెషర్లకు తగ్గేదే లేదు. టారిఫ్లు మనకు సెట్ బ్యాక్ చేస్తాయని అనుకుంటున్నాయి, భారత్ అందులో పాసిబిలిటీలు చూసుకుంటున్నాయి. సూక్ష్మంలో మోక్షం అని అంటారు చూడు, పొలిటికల్ ప్రెషర్లకు మనం స్టాండ్ ఫర్మ్గా నిలబడ్డాం, గట్టిగా నిలబడ్డాం. ఇవాళ మన మాటలన్నీ కేవలం డిఫెన్సివ్గా లేవు, అసర్టివ్గా ఉన్నాయి, మెచ్యూర్డ్గా ఉన్నాయి. నిజంగా చెప్పాలనంటే శత్రు భయంకరంగా ఉన్నాయి. ఇలా బెగ్గింగ్ బోల్ డిప్లొమసీ పాకిస్తాన్ ఏం చేస్తుందో మన అందరికీ తెలుసుగా, దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఈ టెర్రరిజం, ఈ ఎక్స్క్యూజెస్, మళ్ళీ దాని తర్వాత బెగ్గింగ్ బోల్ పట్టుకొని మోరల్ బ్యాంక్రప్సీ, ఈ బిచ్చప్ చాతలు ఉంటాయి కదా ఈ అవలగాళ్ళు, ఈ పాకిస్తాన్ వాళ్ళు, ఇక వాళ్ళ గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు ఫ్రెండ్. ఎస్సీఓ మీటింగ్ నుంచి ఎస్సీఓ మెంబర్లు అందరూ పహల్గామ్ అటాక్ని ఖండించుడు అని అంటే ఇది పాకిస్తాన్ బొందలగడ్డల మీద మూలలు కొట్టుడా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పురు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ని ఒక చెక్ బుక్ స్టేట్ లెక్క పెట్టి పాడేసిర్రు. కరెక్ట్, ఇలా క్లియర్ కట్గా చెప్పేసిండ్రు, ఎవడైతే విక్టిమ్ ఉంటాడో వాడే విలన్ కూడా అవుతాడనంటే ఇక నడవది, గడ్డపార దించుతా బిడ్డ నువ్వు విలన్ అయితే నా దేశానికి అని చెప్పి ఒక క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చిండు. ఈ కార్లో రైడ్ చేసిండు. అంత అరుదైన గౌరవం చైనా ఇవాళ మన దేశానికి కల్పించింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ప్రెసిడెంట్ పుటిన్ వీళ్ళిద్దరు కార్లో 45 మినిట్స్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ పుటిన్ 10 మినిట్స్ ఆగి మరీ ఆయనను ఎక్కించుకొని తీసుకొని పోయిండు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఈ రెడ్ ఫ్లాగ్ కార్లో ఎక్కిండు అని అంటే చైనా కూడా అర్థం చేసుకున్నదా లేదా, భారత్ తన గ్లోబల్ ఆర్డర్ని రీషేప్ చేసుకుంటూ వస్తుంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్ వ్లాదిమిర్ పుతిన్ 10 నిమిషాలు మన దేశ ప్రైమ్ మినిస్టర్ కోసం ఆగిండు. 45 మినిట్స్ కన్వర్జేషన్ చేసిండు. ఇవాళ భారత్ పవర్ కాదు, ఏషియాలనే పవర్ని బ్యాలెన్స్ చేస్తున్న ఒక భూభాగం అని చెప్పి చెప్తున్నారు విశ్లేషకారులు. ఇవాళ ప్రపంచం చుట్టూ భారత్ కాదు, ప్రపంచమే భారత్ చుట్టూ తిరిగే దిశగా ఇవాళ భారత్ అడుగులేస్తుందా లేదా ఫ్రెండ్స్? ఇక బిచ్చం నా కొడుకుల గురించి, బిచ్చం వాళ్ళ గురించి నేను ఇక మాట్లాడదలుచుకోలేదు. ఎప్పుడైతే మోదీ గారు ఈ రెడ్ ఫ్లాగ్ కార్ల ఎక్కుతారు, చైనీస్ షీ జింగ్పింగ్ స్వయాన ప్రెసిడెన్షియల్ కార్లు ఎక్కుతాడు, సాక్షాత్తు పుతిన్ గారే 10 మినిట్స్ ఆగి 45 మినిట్స్ కన్వర్జేషన్ కోసం ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తారు. ఇది కాగానే బగబగ మండిన అమెరికా ఒక చిన్న ట్వీట్ కొడుతుంది, భారత్ ఇంకా అమెరికా సంబంధాలు డిఫైనింగ్ రిలేషన్షిప్ ఆఫ్ ది 21st సెంచరీ అనంట. మాకు కూడా ఇననీకే మంచిగా ఉంది, తూ మేరే కానూన్కు సుకూన్ దేరా మే బీ తెరే కానూన్కు సుకూన్ దేతాం, లైట్ తీసుకో హఠా సావానికి ఘటా అని చెప్పి భారత్ ఇగ్నోర్ చేసింది. ఇది కేవలం అమెరికా ఒక కరెక్షన్ స్టంట్ అని చెప్పి చెప్తున్నారు విశ్లేషకారులు. ఎందుకంటే చేసిన తప్పు మామూలు కాదు భారత్తో పెట్టుకొని. భారత్ క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చేసింది, నువ్వు నన్ను బయట పొగిడి తర్వాత లోపల వచ్చి నాకు టారిఫ్ల ప్రెషర్ వేసి నా రెస్పాన్స్ మళ్ళీ సైలెంట్గా ఉంటుందని అనుకున్నావా?
ఈసారి ఆ భారత్ కాదు, ఇది నయా భారత్. గెలుకుతే పరిచయం చేస్తుంది మహాభారత్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.